హలో గైస్, ఈ రోజు టాలీవుడ్ లో వచ్చిన ఒక సెన్సేషనల్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇది మాత్రం కేవలం ఒక సినిమా అనౌన్స్మెంట్ మాత్రమే కాదు, ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. చాలా సంవత్సరాలుగా అందరూ ఎదురు చూసిన కాంబినేషన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ అయినటువంటి ఎన్టీఆర్ హీరోగా, ప్రొడ్యూసర్ గా సూర్యదేవర నాగవంశీ. ఈ కాంబినేషన్ గురించి అయితే చాలా కాలంగా రూమర్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు ఫైనల్ గా అఫీషియల్ ఇంటి వచ్చేసింది. ఇది మాత్రం సాధారణ కమర్షియల్ సినిమా కాదు భయ్య, ఇది పౌరాణిక విస్ఫోటనం కావచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పద. నాగవంశీ అయితే చాలా సంవత్సరాల నుంచి ఒక మాట చెబుతూ వచ్చాడు, తారక్ తో ఒక భారీ సినిమా చేయాలి, అది కూడా చిన్న సినిమా అయితే మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో గ్రాండ్ విజువల్ తో ఉండే ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చేవాడు. ఇప్పుడు అదే డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే రియాలిటీకి దగ్గర అయింది. కొన్ని గంటల క్రితం వచ్చిన హింట్ తో సోషల్ మీడియాలో మాత్రం హైప్ అయితే పెరిగిపోయింది భయ్య. ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ డే అని చెప్పాడు. పక్కనే ఒక నెమల గుర్తు అయితే పెట్టడం. ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా అర్థం చేసుకున్నారు, ఇది ఒక సాధారణ స్టోరీ కాదు. ఆ నెమల సింబల్ చూసి అందరూ ఒకే నిర్ణయానికి వచ్చేసారు భయ్య. అది స్పష్టంగా కుమారస్వామి లేదా మురుగన్ స్వామి అని కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే నెమలి ఆయన వాహనమే. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు మురుగన్ స్వామి మీద పూర్తి స్థాయి భారీ సినిమా వచ్చిన రికార్డ్ అయితే లేదు. మరి చిన్న చిన్న సాంగ్స్, కొన్ని రిఫరెన్స్ మాత్రమే చూసాం మనం, కానీ ఫుల్ స్టోరీ, ఫుల్ ఫొటోస్, పౌరాణిక కథలు అన్ని మాత్రం ఒక సినిమాగా వచ్చేస్తే అది మాత్రం నిజంగా చరిత్ర అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ అసలు పెద్ద విషయం ఏమిటంటే, ఈ కథ హ్యాండిల్ చేయబోతున్న త్రివిక్రమ్ ఆయనకైతే మాటల మీద పట్టుంది. డైలాగ్స్ విషయంలో మాత్రం ఆయన లెవెల్ వేరేనే చెప్పుకోవచ్చు. మరి కానీ ఇప్పటి వరకు ఆయన మాత్రం ఎక్కువగా ప్రెజెంట్ టైం లైన్ కథలే తీసుకున్నాడు. అలా వైకుంఠపురంలో అతడు, అరవింద సమేత, వీరరాఘవ ఇలాంటివన్నీ మోడర్న్ సెట్టింగ్స్ లోనే ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం పౌరాణిక కథలోకి అడుగు పెట్టడం అది ఆయన కెరీర్ లో మొదటిసారి మరియు రిస్క్ కూడా. కానీ అదే టైంలో ఒక గొప్ప అవకాశం కూడా ఇదే. కుమారస్వామి అంటే కేవలం శివపార్వతుల కుమారుడు మాత్రమే కాదు, ఆయన జననం వెనక, యుద్ధాల వెనక, దేవతల రక్షణ వెనక, అసుర సంహారం వెనక ఎన్నో ఘటనలు ఉన్నాయి. ఆయన సోదరుడు వినాయకుడు, కానీ ఆయన గురించి చాలా మందికి అయితే పూర్తి సమాచారం తెలియదు. ఈ సినిమాలో మాత్రం అదే చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఆయన పుట్టుక, ఆయన శక్తి, ఆయన యుద్ధాలు, ఆయన ఎలా దేవసేనాధిపతిగా మారాడు అనేది చూస్తే అది ఆడియన్స్ అందరికి ఒక కొత్త అనుభూతి అయితే అవుతుందని అనుకుంటున్నా. మరి ఇప్పుడు అందరూ ఒక్కసారిగా ఊహించుకోండి, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ లో తారక్ గారు ఉంటే ఎలా ఉంటుందంటారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ కోసం మరియు అతని కోపం, ఎలివేషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మురుగన్ స్వామి పాత్రకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. ఎన్టీఆర్ గారు ఇప్పటికీ త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో తన స్టామినా అయితే చూపించి పడేశారు. ఇప్పుడు పౌరాణిక పాత్రలో కనిపిస్తే అది మాత్రం మరో లెవెల్లో ఉండొచ్చు అనుకుంటున్నా. ఈ మధ్య మనం గమనిస్తే దేవుళ్ళ ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ ఆడియన్స్ అందరూ బాగా ఆకట్టుకుంటున్నాయి. కార్తికేయ 2 లో శ్రీకృష్ణుడి కాన్సెప్ట్ అయితే చాలా బాగా చూపించారు. హనుమాన్ లో హనుమంతుడి ఎలివేషన్స్ అయితే ఆడియన్స్ అందరికి థ్రిల్ ఎక్కిచ్చేసాయి. ఈ ట్రెండ్ లో మరి ఇప్పుడు మురుగన్ స్వామి కథ వచ్చేస్తే అది మాత్రం మరింత పెద్ద స్థాయిలో వర్క్ అవ్వచ్చు. ఈ సినిమాకు వేల కోట్ల బడ్జెట్ పెట్టినా ఉపయోగం ఉండదు. కథ బలంగా లేకపోతే, పౌరాణిక సినిమాస్ లో విఎఫ్ఎక్స్ లేకపోతే, మరి విజువల్స్ అన్ని సెట్ అన్ని చాలా ఇంపార్టెంట్, కానీ వాటికంటే మూల కథ, ఎమోషన్, డివోషన్ కనెక్ట్ ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు అనుకుంటున్నా. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి ఈ మూవీ కోసం 2028 వరకు వెయిట్ ఉండొచ్చు, కానీ హైప్ మాత్రం ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది భయ్య. మరి ఈ ప్రాజెక్ట్ మీద మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి తారక్ మురుగన్ పాత్రలో సెట్ అవుతారో అవడో కూడా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.